శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ యోగం అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా దీన్నే మలమాసం లేదా పురుషోత్తమ మాసం అంటారు. ఈ పురుషోత్తమ మాసంలో భగవద్గీతలోని పురుషోత్తమ యోగం చదివినట్లయితే కనుక పుణ్యం లభిస్తుందని చెప్పేసి చెప్తారు. అందులో ఇంతవరకు 14 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 15వ శ్లోకం చెప్పుకుందాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. దీని తాత్పర్యం అంటే సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను అందరి హృదయాల్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనేటివి కలుగుతున్నాయి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును. వాస్తవానికి వేదాంత కర్తను, వేదములను తెలిసిన వాడను నేనే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అందరి హృదయాల యందు ఉన్నాడు అనేది మనం ఇంతకుముందు కూడా చాలా శ్లోకాల్లో చెప్పుకున్నాము. ఈశ్వర సర్వభూతాల బుద్ధి సర్జన తిష్టతి అని చెప్పేసి ఇట్లా కొన్ని శ్లోకాల్లో ఆయన పరమాత్మ చెప్పారు. అట్టి హృదయస్థ పరమాత్మ నుండి జీవుని సర్వ కర్మలు ఆరంభమవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. గత జన్మ విషయం అంతటినీ జీవుడు మరిచిపోయినను పరమాత్మ రూపమున సమస్త కర్మకు సాక్షిగా ఉండేటువంటి భగవానుని నిర్దేశం అనుసరించి అతడు పనిచేయవలసి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కనుక అతడు పూర్వ కర్మానుసారంగా తన కర్మలను ఆరంభించును. కర్మ చేయడానికి కావలసిన జ్ఞానము, స్మృతి అతనికి ఇవ్వబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. గత జన్మము కూర్చిన మరుపు కూడా అతనికి కలుగుతున్నది. ఇంకా చాలా విషయాలు మనకు మరుపు ఒక వరం లాంటిది అని కూడా చెప్తున్నారు. కొన్ని విషయాలు మర్చిపోలేకపోతే బతకలేం. అటువంటిది ఆ మరుపు కూడా నా వలననే కలుగుతున్నది. ఈ విధంగా భగవానుడు సర్వవ్యాపియే గాక ప్రతి వారి హృదయం నందు కూడా నిలిచి వివిధ కర్మఫలాలను ఇచ్చుచున్నాడు. అట్టి శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మం మరియు పరమాత్మ రూపములందే కాక వేద రూపమునందు కూడా పూజనీయుడు.